హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీకు టేప్ కొలతతో జాకెట్ని అయితే మీకు కటింగ్ చేస్తాం నేర్పుతాను. అయితే టేప్ కొలిసేటప్పుడు మనం కరెక్ట్గా ఇలా మెడని ఎక్కువ సాగనివ్వకుండా కరెక్ట్గా ఇలా అమర్చుకోవాలి. అమర్చుకొని ఇలా ఇప్పుడు మనం దీన్ని ఈ భాగంలో చూసుకోవాలి. మనం పైన చూసుకుంటే ఎక్కువ వస్తుందండి, అలా కాకుండా ఈ భాగంలో చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి ఇది 22 వచ్చిందండి. ఈ 22 లూజు మనకి ఈ నడుమేమో ఈ ఈ ఖర్చు కాడి నుంచి చూసుకోవాలి మనం కరెక్ట్గా. భుజం కాడి నుంచి మనకి ఇది 25 తక్కువ 15 వచ్చిందండి, అంటే 14:30 వచ్చింది. మనం ఇక్కడ మడతకి కొంచెం ఖర్చుకి ఈ 25 సరిపోతుంది, అంటే 15. ఇదేమో 22 అంటే 11, ఇదేమో 15. మనం ఇలా వేసేసుకున్నామండి. మీకు ఇది 22 అంటే మనం 11 అండి. డబల్ వేస్తున్నాం కదా ఇలా. అయితే మీకు చెప్పడం మర్చాను, ఈ మడత ఎప్పుడూ కూడా ఇలా మనకు ఆపోజిట్లో ఉండాలండి. ఈ డబల్ మడత మాత్రం మనం వేపుకొండాలి. ఇప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా డ్రాయింగ్ వేసేసుకుంటే మనకి 4 పలకల ఇలా వచ్చింది. ఇప్పుడు మనం మెడ అండి, ఇది మామూలు జాకెట్టే కాబట్టి నేనైతే 2 పెడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో ప్రతి జాకెట్టు నాకు జబ్బలు జారిపోతున్నాయి. మీకు ఈ జాకెట్లో కూడా మీకు నేను వివరిద్దామని ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. చిన్న చిట్కాల మార్పులు అయితే చిన్న మార్పులు చెయ్యాలండి. ప్రతి జాకెట్టు కూడా నాకు బాడీ తగ్గటంతో భుజాలు అయితే జారుతున్నాయి. అందుకే నేను ఈ జాకెట్ అయితే కటింగ్ చేస్తున్నాను. మనకి నడుము అయితే 4.5 ఉందండి, మనం 5 పెడుతున్నాము. అయితే ఇక్కడ మనకి 5 పెడుతున్నామంటే మెడ 10 వచ్చిందండి. ఇదివరకు నేను ఒక 25 సంవత్సరాల క్రితం 6 ఉండేదండి. 6 ఉంటే అందరికీ 6 కుట్టేదాన్ని, నేను మాత్రం 7 పెట్టేదాన్ని. ప్రతి ఆడవారు నేను జాకెట్ కట్టుకుని బయటికి వెళ్తే తిరిగి చూసేవారండి 7కి. కానీ ఇప్పుడు చూసారా 10 ఉంది. ఎందుకంటే అప్పుడు నడుం పొడిగంతా తెలుసండి, 11 ఉండేదండి. 11 నుంచి ఇప్పుడు మనం 15కి వచ్చింది. చూసారా, 11 ఉండేది నడుం పొడుగు, ఇప్పుడు 15కి వచ్చింది. ఈ 15కి వచ్చినప్పుడు మరి మెడ కిందకి దిగదండి, అలా మనకి కిందకి దిగుతుంది. అయితే ఇక్కడ 2 పెట్టాం కదా, మనం ఇక్కడ భుజాలు జారుతున్నాయి అంటున్నాను కదా, ఇక్కడ 2 పెట్టాము, కానీ ఇక్కడ మాత్రం 2.5 పెడతామండి. పెట్టి మనం ఇది ఇక్కడికి కవర్ చేయాలి. 2.5 పెట్టాం కదా, ఇది ఇలా రౌండ్ అయితే మీకు రౌండ్ కూడా నేను ఇలా ఇక్కడి నుంచి మాత్రమే రౌండ్ అయితే తిప్పుతామండి మనం. ఇలా అంటే ఇక్కడ మనం ఒక అరంగుళం పెడితే సరిపోతుందండి. ఇక్కడి నుంచి అరంగుళం పెట్టాము ఇక్కడికే. ఇక్కడి నుంచి మనం ఇక్కడ అంగుళం నుంచి ఇక్కడ అంగుళం నుంచి మనం ఇక్కడ ఈ రౌండ్ అయితే కలపాలి. తర్వాత ఇక్కడికి 2 తీసుకురావాలి. ఇలా చేయటం వలన జబ్బలు జారకుండా ఉంటుంది. కాస్త తీస్తున్నాము మనం. భుజాలు కూడా మనకి ఇక్కడ ఈ జాకెట్ని పెట్టాలి కదండి. మనం షోల్డర్ చిన్నది అవటం వలన కూడా జారుతుంది. మనం 2.5 ఉంది, అయితే మనం 25 తక్కువ 3 పెట్టాలి, అంటే 2.30 పెట్టాలి. అయితే మనకి ఈ భుజాలు మనకి జారుతున్నాయి అంటున్నాను కాబట్టి ఇప్పుడు 3 పెట్టేస్తున్నాను.
ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలండి. చేసుకుంటేనే కానీ కటింగ్లు ఎప్పుడు ఉన్న జాకెట్లాగే కుడితే ఇలాంటి ఇబ్బందులే వస్తూ ఉంటాయి. అయితే ఈ మెడ కిందకి రావటం వలన మనం ఎప్పుడు 5.5 పెడుతున్నామండి. 5.5 పెట్టడం వలన సంక నుడతొస్తుంది. అందుకే మీకు నేను వివరిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే 5.5 ఈ జాకెట్ కొలతండి. అయితే ఇప్పుడు మనం 6 పెడుతున్నామండి. 6 పెడితే మనకి ఇది ఎప్పుడైతే మెడ కిందకి దిగిందో ఈ సంక కూడా కొంచెం కిందకి దిగాలండి. దిగకపోతే ఇక్కడ మనకి కరెక్ట్గా వెనకాల వైపు నుడతైతే వస్తుంది. దీనికి కూడా మనం 30కి ఇలా మనం నాటైతే పెట్టుకున్నాము. ఇక్కడి నుంచి అంగుళన్నర నుంచి ఇక్కడ అంగుళన్నర వరకు మనం ఈ క్రాస్ అయితే కలిపేస్తాం ఇలా. ఇప్పుడు ఎప్పుడైతే మనం అరంగులను దించామో మనకి చెయ్యి కూడా దించవలసిన పని ఉంటుంది. అప్పుడు 3 పెట్టామనుకోండి, చెయ్య 3.5 పెట్టాలి. అలా పెట్టడం వలన మీకు చెయ్యి కూడా మనకు నుడత రాకుండా ఉంటుంది. నేను ఈ వెనక భాగం అయితే ఇలా కట్ చేసేద్దామండి. కట్ చేసేసి అప్పుడు ఇది వేసుకుని ఎదర భాగం తీసుకుందాం. మీరు కొత్తగా కట్ చేసేటప్పుడు అండి కొంచెం ఇలా కత్తిరిని చిన్న నోరు చేసుకుని చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే ఎక్కువ తెగిపోతుంది. చూసారా, ఇలా మనం ఎప్పుడూ కూడా జాకెట్ని మనం దాని చుట్టూనే తిరగాలండి. తిప్పే కంటే మనం తిరిగితేనే బాగుంటుంది. లేదంటే చిన్నది తేడా వచ్చినా మనకే తేడా వచ్చేది బ్లౌజు. చూసారా, ఈ భాగం వేసుకుని మనం ఎదర భాగం అయితే తీసుకుందాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్లో తెలుగులో అడగండి, చెప్తాను. అయితే క్రాస్ కూడా మనకి ఎన్నో రకాలు ఉందండి. ఇలా ఈ క్రాస్ అయితేనండి మనకి చిన్న ముక్క కూడా అయిపోతుంది, కానీ క్రాస్ అంత బాగా తిరగదు. అలా కాకుండా మనం ఇంకో రకం క్రాస్ అయితే వేస్తున్నాము. అది బ్రా కటింగ్లో వస్తుంది. అయితే మనం ఈ భుజం ఉంది కదండి, ఈ కోరాక రావాలి. ఈ కోరాకు వస్తే అండి, ఈ భుజం కోరాకు వచ్చి ఇక్కడ మెడ భాగం ఉంది కదండి, ఈ కోరాకే 2 అంగుళాల దూరంలోకి రావాలి. అలా వస్తే మనకి కరెక్ట్గా క్రాస్ అయితే బాగా తిరుగుతుందండి. అప్పుడు ఈ భుజం క్రాసు కరెక్ట్గా మనకి ఇక్కడికి వస్తుందండి. చూసారా, ఇలా తిరుగుతుంది. ఇలా తిరగటం వలన క్రాసు చాలా బాగా తిరిగి మంచిగా బంతి ఆకారంలోకి వస్తుందండి. చాలామంది ఇలానే ఇష్టపడతారు. పిల్లలు పెద్దోళ్ళు అందరికీ కూడా ఈ క్రాస్ ఎక్కువ ఇష్టపడతారు. ఇది ఎదరకు చూపిస్తుందండి. ఇలాగా ఇందాక వేసింది అయితే ఇలా వెనక్కి చూపించి సంకలోకి 2 దూరంగా చూపిస్తుంది. దేనికి దానికి మనకి సాతి అటు ఇటు చూపిస్తుంది. అయితే అలా కాదండి, ఎదరికి 2 సమానంగా చూపిస్తుంది. మనకి ఇవి ఇలా కట్ చేసుకోవటం వలన మనకి బ్రాతో పని లేకుండా ఇవాళ బ్లౌజులు చాలా బాగా కుదురుతున్నాయండి. ఇది చూసారా, ఇది మనం గుంటమని వేరే తీసుకుంటాము. ప్రస్తుతానికి దీన్నే ఇలా వేసేసి కట్ చేసేసుకుంటున్నా. అలాగే మనకి ఇది వెనక భాగం ఎక్కువ ఉంటుంది కదండి, మనం టేప్ కొలుసుకుని ఈ బ్లౌజ్కి ఎలాగుందో అలా చూసుకుని మనం ఇక్కడ ఎదర భాగం వేరే చేద్దాము. అయితే నాకు ఇక్కడ 5.5 ఉందండి. ఎదర భాగం 5.5 ఇక్కడ పెడుతున్నాం. ఇలా గీసేసుకొని మనం ఇందులోంచి ఇక్కడ సర్కిల్ గీసుకుంటాం. ఇలా ఇక్కడ నుంచి దీన్నే మనం ఇక్కడ ఉపయోగించేసుకుంటున్నాం. అలానే అంతా కొలవకూడదు. అంతా కొలిసామా మనకి బ్లౌజు చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. అలా కాకుండా సగం వరకు తీసుకుని అక్కడి నుంచి మనం తీసుకుంటే ఇక 12 వచ్చింది. చూసారా, ఇదే బ్లౌజ్ని మీరు చూడండి ఎంత వస్తుందో. ఇలా తీస్తే ఇదిగోనండి 13 వచ్చింది. మనకి ఇంచుమించు జాకెట్లన్నీ కూడా ఒకేలాగా ఉంటుందండి. బాగా చిన్న జాకెట్ అయితే 11 అండి, మధ్య జాకెట్ 12, బాగా పెద్ద జాకెట్ 13. ఇంతకు మించి ఉండదండి. ఇలా మనం 12 ఉంది కదా, మనకి 12కి మనం మార్క్ అయితే తీసేసుకుందాము. ఇక్కడ అయితే ఇది మనం నిదానంగా ఇలా గీసేసుకుంటాం.
తర్వాత ఇక్కడ ఉంది కదండి, మనం ఇది కూడా ఇలా నిదానంగా తీసేసుకొని ఒక అంగుళంన్నర తగ్గించుకుంటాం. ఇక్కడ మనకి క్యాష్ బెల్ట్ వస్తుంది కదండి, అంగుళంన్నర తగ్గిస్తాం. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఒక 3 అంగుళాల నుంచి మనం ఇక్కడికి సరి చేసుకున్నాం. ఇలా మీకు బ్లౌజ్ అర్థం కాకపోతే ఒకసారి వీడియోని డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. అలానే మనం ఈ డ్రాయింగ్ వేసేసుకున్నాం కదండి, మొత్తం అంతా కటింగ్ అయితే చేసేసుకుందాం. మీకు ఇది ఉంది కదండి, మనం దీన్ని డౌన్ ఎలా చేయాలి అంటున్నారండి. మనం ఇక్కడ 2 అంగుళాలు ఇలా తీసేసుకొని, ఇక్కడ ఒక 2 అంగుళాలు ఇలా తీసేసుకొని, ఇప్పుడు శిరసకానికే చూసారా, ఇక్కడ 2 అంగుళాలు అక్కడ 2 అంగుళాలు తీసేసాను. ఇప్పుడు మనం ఒక అరంగుళం మాత్రమే గుంట అయితే పెడతామండి ఇక్కడ శిరసకానికే. ఈ అరంగుళం గుంట ఇక్కడి నుంచి మనం ఇలా దీన్ని డౌన్ చేసి, మనం ఇక్కడి నుంచి ఇది డౌన్ చేస్తాం. ఇలా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి లైట్గా, అప్పుడు అక్కడి నుంచి మనం ఇక్కడ ఇలా సరి చేసేస్తాం. అంతేనండి. ఇలా మయాన్ని మనకే నాట్ అయితే వచ్చేస్తుంది. అలానే జబ్బలు జారిపోకుండా మనం చిన్న చిన్న చిట్కాలు చేస్తున్నాం కదండి. ఒక 25 అక్కడ, ఒక 25 ఇక్కడ ఇలా తీయటం వలన మనకి భుజాలు జారకుండా ఉంటున్నాయి. అలానే దీనికి కూడా మనం ఒక 25 ఒక అంగుళం వరకే తీస్తున్నాము. ఇంతేనండి. ఇలా మనం బ్లౌజ్ అయితే ఎదర భాగం అయిపోయింది. మనకు నాట్లు పెట్టలేదు కదా, నాటు 2.5 వచ్చింది. ఇటు నుంచి అయితే 2.5 ఉందండి. మనం 2.5 పెడదాము. ఇలా తర్వాత ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చుని కూడా మనం ఇలా కట్ చేసుకుంటే మనకి 1.5 వచ్చింది. అంటే 3 పెడదాం. ఈ ఖర్చులు కూడా మీరు భయపడకుండా ఎలా వేయాలి అన్నది నేను ఒక వీడియో చేశానండి. ఇలా మనం ఈ 2 మయాన్ని వచ్చేటట్టు ఇలా మనం ఖర్చులు అయితే వేసేసుకోవచ్చు. నాట్లయితే పెట్టేస్తున్నా. ఒక జాకెట్ కట్ చేసుకుని మీరు అలా కుడుతూ ఉండండి. కుట్టగా అవే వచ్చేస్తాయి. ఏదైనా సరే అందరం ఇలా మొదలుపెట్టిన వాళ్ళమే, భయపడకండి. పాత నైటీలు ఉంటాయి కదా, ఆ పాత నైటీల్ని కొంచెం కలర్ ఎలిచిపోయి గట్టిగా ఉంటాయి కదండి, అవి తీసుకోండి. అవి తీసుకుంటే మీకు జాకెట్లు కుట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. మీకు క్యాష్ బెల్ట్లకి ఈ క్లాత్ తీసుకున్నానండి. మనం కుట్టేటప్పుడు ఈ కొలతను పట్టుకుని మనం కుట్టుకుందాం. దీన్ని బట్టి తీసేసుకుంటే సరిపోతుంది. ఏమీ లేదండి. మనం ఇలా డబల్ తీస్తున్నానండి. మనం ఖర్చు వేసాక సరిపోతుంది. తర్వాత చేతులు ఉన్నాయి కదా, మనం ఇక్కడ 2.5 మనం ఇక్కడ గుంట, చెయ్యి గుంట మనం ఆల్రెడీ 3 వచ్చిందండి. 3 పెడుతున్నామండి. మనం ఆల్రెడీ బ్లౌజ్కి సంఖ 6 పెట్టాం కదండి, ఇక్కడ మనం 3.5 పెట్టాలి. అలా అయితేనే మనకి ఒగ్గు రాకుండా ఉంటుంది. అయితే చేతులు ఎంతవరకు వచ్చాయి? సపోజ్ మనం ఒక 9 అంగుళాలు పెడుతున్నామండి. 10 అనుకోండి. ముందు మనం ఇక్కడ క్రాస్ అయితే తీసేద్దాము. ఇది 10 అంగుళాలండి. చెయ్య 10 అంగుళాలు వచ్చింది. 10 అంగుళాలు అయితే మనకి అసలు లెక్క ఏంటంటే 3 అంగుళాలు మాత్రమే చేతికి గుంట అయితే తీస్తున్నాము. కానీ ఇప్పుడు మనం అక్కడ 6 పెట్టాము కాబట్టి ఇక్కడ
3:30 పెట్టాలండి. ఇక్కడ మనం 3:30 పెడితేనే కానీ అక్కడ మనకు 6కి రాదు. అలానే ఇలా మనం కొంచెం గుంట అయితే కిందకి తీయవలసి ఉంటుంది. ఇలా ఆల్రెడీ ఇలా తీసేవాళ్ళం, ఇప్పుడు మనం ఇలా తీయవలసి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అది 6 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ 3:30 పెట్టాం కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ కొంచెం నొక్కి ఇక్కడ నుడత రాకుండా ఉంటుంది. ప్రతి జాకెట్టునండి వెనక మెడ ఎక్కువైనప్పుడు ఈ గుంట మనకు తగ్గిపోవటం వలన ఇక్కడ నుడత వస్తుందండి. ప్రతి జాకెట్ని, నా జాకెట్ మీరు మా బుజ్జి తోట ఛానల్లో వీడియోలో చూసే ఉండొచ్చు. నా పాత జాకెట్లన్నీ పరిస్థితి ఇదేనండి. అందుకే నేను మార్చాలి అన్న ఉద్దేశంతో ఈ కటింగ్ అయితే నేను వేస్తున్నాను. చూసారా, ఇలా ఇలా కొంచెం గుంట అయితే తీసాను. ఈ గుంట తీయటం వలనండి మనకి ఇక్కడ ఇలా పెరిగిది తగ్గుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మీకు అర్థం కాకపోతే నాకు అడగండి, మీకు మరో వీడియో చేయటానికి ప్రయత్నిస్తాను. ఇక మనం మిషన్ మీద తీసుకుంటానండి. చూసారు కదా మనం ఈ బ్లౌజ్ని ఎలా తీసామో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ ముక్కలు అక్కడే మీకు అమర్చి ఉంచాను. ఎందుకంటే ఏ పక్క నుంచి ఏ ముక్క తీసామో అన్నది మీకు వైనం తెలియటానికి. ఇది చేతులకండి, ఇది మనకి మిగిలిన ముక్క. మనకి దేనికి ఉపయోగించుకోవాలన్నా దీన్నే ఉపయోగించాలి. అటు నడుము ముక్కలకు కానీ, ఉక్సులు పట్టీలకు కానీ, క్రాస్ బెల్టులకు కానీ మనం అన్నిటికి ఈ ముక్కని ఉపయోగించవచ్చు. అయితే ఇది మీటర్ ముక్క అండి, అందుకే మనకి ఎక్స్ట్రా మిగిలింది. లేదంటే మనం ఈ చేతులు ఇక్కడికి వచ్చేస్తాయి. మనకి పెద్ద ముక్క మూలనే అది ఎక్స్ట్రా మిగిలింది. మనం కొత్తగా కుట్టుకునే వారికి సులువుగా ఉంటుంది. అలానే ఈ ప్రతి దానికి కూడా నడుము ముక్క తిప్పితేనే జాకెట్ మనకు బాగా కుదురుతుందండి. ఇదేమో క్యాష్ బెల్ట్లకు వాడుకుంటాము. మీకు ఇది ఎదర భాగము, ఇది చేతులు. ఈ చేతులకి మనం ముక్క తిప్పవసరం లేదండి, సరిపడగానే వేసుకున్నాము. కానీ ఇది మాత్రం ఇలా కుట్టేటప్పుడు మాత్రం క్యాష్ బెల్ట్లు కుట్టుకుంటాము. ఈ మనకి 2 వరుసలు పెట్టి డబల్ క్యాష్ బెల్ట్ అయితే ఇలా వేసేస్తాము. తర్వాత మనకి మెడ భాగానికే ఇది తీస్తామండి. ఈ మెడ భాగం ముక్క మనకి ఊక్సుల పట్టీకి, తాళ్ళు పట్టీకి వస్తుంది. లేదు ఇదే నడుము భాగానికే 2 ముక్కల్ని కట్ చేసుకుని మనం నడానికి అతుక్కుంటే సరిపోతుంది. ఇలా జాకెట్ అన్నది భయపడుతూ ఉంటే మనల్ని భయపడుతూ ఉంటుందండి. కానీ మనం కుడితే చాలా సులువు. మీకు కుట్టే జాకెట్లు కూడా మీకు నేను చాలా వీడియోలో చెప్పాను. మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎలాంటి వీడియో కావాలన్నదే నేను మీకు వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి, ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి. నేర్చుకునే వారికి ఈ వీడియోని పంపించండి. మీకు తెలియని డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఉంటానండి. ఓకేనా, బాయ్.